హాయ్ అందరికీ అంత మంచిదేనా? మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం? అయ్య బాబోయ్, అదేం క్వశ్చన్ అమ్మా తల్లి. బిర్యానీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరన్నా ఉంటారా అని అంటారా? నిజమేనండి, బిర్యానీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరు ఉండరు. కానీ మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అసలుకి బిర్యానీని అందరు చేస్తారు, కానీ అస్సలు కథ అంతా కూడా చికెన్ని మంచిగా మసాలాతోటి మ్యారినేషన్ చేసి ఇట్లానే ఉంటుంది. ఎంత మంచిగా చికెన్ని మ్యారినేట్ చేస్తామో అంత మంచిగా అయితే బిర్యానీ వస్తుంది. నేనైతే ఇక్కడ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసిన. అదేం లేదు, ఒక వెల్లుల్లి గడ్డను మొత్తం కూడా మ్యారినేషన్ చేసేటప్పుడు అయితే వేసేసి కలిపేసి ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసిన అనమాట. ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిన. ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినామో లేదో అలా పక్క గల్లీలో కూడా ఈ బిర్యానీ వాసన అయితే గుమగుమలాడిపోతుంటది. మీరు ఏ రెస్టారెంట్ లో తిన్నా కానీ ఈ టేస్ట్ అయితే రాదు. ఈవెన్ 5 స్టార్ రెస్టారెంట్ లో తిన్నా కానీ ఇంత మంచి టేస్ట్ అయితే రాదనమాట. అంత బాగుంటుంది. ఇక్కడ రైస్ అయితే 70% కుక్ అనే చికెన్ అయితే యాడ్ చేసిన. ఇంక ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కామెంట్ బాక్స్ లో పెట్టేసిన. ఏకదమ్ ఫటాఫట్ 5 స్టార్ రెస్టారెంట్ కంటే జేజమ్మ లాంటి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.